పాఠశాల ఏర్పాటు లక్ష్యాలేంటి? 1983లో పెద్దల ఆలోచన ప్రకారం ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ బయట నడుపుతున్నారు. అక్కడున్న స్టూడెంట్స్కు మోరల్ వాల్యూస్, ఎథిక్స్, మన యొక్క భారతీయ విలువలు, సనాతన సాంప్రదాయము, ధర్మము, దేశభక్తి ఇవన్నీ శూన్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడంతా మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, జ్యోతి విద్యాలయ, సంటాన్స్, ఆ పక్కన ఫాదర్ స్కూలు, ఇట్లాంటి విధర్మీయులు చుట్టుపక్కల ఉన్న ఒక 22 స్లమ్ ఏరియాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. క్రమంగా ప్రభుత్వ పాఠశాలలే ఇంగ్లీష్ మీడియంకు మారిపోతున్నాయి. మిగతా భాషల మీద ఎంతైతే మనం మక్కువ చూపిస్తున్నామో, ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతే రాజకీయ క్షేత్రము, విద్యాక్షేత్రం ఏదైతే ఉందో, మన స్వతంత్రం తర్వాత విద్యా విధానం అంతా అన్యాక్రాంతం అయిపోయింది. కేంద్ర విద్యాశాఖ మంత్రులు కంటిన్యూగా 3 ముస్లిము మంత్రులు మన దేశాన్ని పరిపాలన చేశారు. ప్రస్తుతం టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చాయి. ఈ విద్యారంగంలో ఉన్నామంటేనే ఎప్పటికప్పుడు మార్పులు అనేవి సహజం సార్. సో అక్కడ నేను నేర్చుకున్నది వేరు, ఇక్కడ చెప్పేది వేరైనా కూడా ముందుగా నా ఉద్దేశం మార్కులు ఒక్కటే విద్యార్థికి ఒక మెజర్ అని నేను అనుకోవట్లేదు సార్. జనరల్గా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఎవరైతే ఇంటెలెక్చువల్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ముందర పెడతాం. మేము CCA కాంపిటీషన్స్ అని కండక్ట్ చేస్తాం సార్. అందులోని డిబేట్, ఎలక్యూషన్ ఇలాంటివి విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వారు విదేశాలకు ఎగుమతి చేసినట్లాగానే మేము భావిస్తాం. వారి యొక్క చదువు, వారి యొక్క శక్తి సామర్థ్యాలు ప్రస్తుత సమాజంలో అలాంటి వారు తగ్గిపోతున్నారనేది ఒకటి ఉంది. సబ్ కమిటీ అనేది ఏర్పాటు చేశాము. సబ్ కమిటీ ఓన్లీ స్థానికులు మాత్రమే ఉంటారు. వెల్కమ్ రియల్ టాక్ విత్ AK. సూక్తి మరోసారి, పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో ఉండవు, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. నేటి పంచాంగం స్వస్తి చాంద్రమానం కలియుగాబ్ది 5127 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, విధియా తిథి, శతభిష నక్షత్రం. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. మనం ప్రస్తుతం BHEL ప్రాంతం, పటంచెరు ప్రాంతంలోని సరస్వతి విద్యాపీఠం అనుబంధ పాఠశాల విద్యాభారతి పాఠశాలలో ఉన్నాం. ఈ సంస్థకు అధ్యక్షులుగా దామోదర్ రెడ్డి గారు, కార్యదర్శిగా M గాలిరెడ్డి గారు, ప్రిన్సిపాల్గా పద్మజ గారు పనిచేస్తున్నారు. ఈ పాఠశాల ఒక ప్రత్యేక పద్ధతిలో నడుపుతున్నది. పాఠశాల నిర్వహణలో ప్రత్యేక రీతులు ఉంటాయి. సాధారణంగా కార్పొరేట్ పాఠశాలలకు భిన్నంగా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నడిపిస్తున్న ఈ పాఠశాల గురించి మనకు ముందుగా పాఠశాల అధ్యక్షుడు దామోదర్ రెడ్డి గారు వివరిస్తారు. పాఠశాల నిర్వహణ తీరులో వారు ఎదుర్కొంటున్న అనుభవాలను మనకు తెలియపరుస్తారు. నమస్కారం సార్. నమస్కారం అండి. S6 ఛానల్ యాజమాన్యానికి, అట్లాగే S6 వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు అందరికీ భారతీయ విద్యాసమితి, విద్యాభారతి స్కూల్స్ తరఫున స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. బులో భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై, భూ మాతా కీ జై, గంగా మాతా కీ జై, బులో భారత్ మాతా కీ జై. నా పేరు ఏనుగుల దామోదర్ రెడ్డి. భారతీయ విద్యాసమితి, విద్యాభారతి స్కూల్స్ అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నాను. ఈ యొక్క విద్యాభారతి స్కూల్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థ ట్రస్ట్ ద్వారా ఈ పాఠశాల నడపడం జరుగుతూ ఉంది. ఇది గత 43 సంవత్సరాలుగా 1983లో పెద్దల ఆలోచన ప్రకారం ఇది ప్రారంభించడం జరిగింది. అనేక మంది పెద్దలు దీంట్లో వారి జీవితకాలం శ్రమించి ఈ పాఠశాలలు ఈ స్థాయికి రావడానికి వారు శ్రమించారు. వారికి ఇప్పుడున్న కమిటీ ద్వారా విద్యార్థులు, ప్రిన్సిపాల్, టీచర్స్ అందరి తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దీంట్లో ముందుగా అనేక మంది పెద్దలు పనిచేయడం జరిగింది. ఫౌండర్ మెంబర్స్గా దుర్గయ్య గారు అధ్యక్షునిగా పనిచేశారు. అంతకుముందు డాక్టర్ కిషన్ రావు గారు పనిచేశారు. ఆ తర్వాత సూర్యనారాయణ గారు, ఆ తర్వాత గురునాథం గారు, PSN మూర్తి గారు, వీళ్ళందరూ వారితో పాటుగా RVS అవధాన్లు గారు, అట్లాగే మాధవరెడ్డి గాలిరెడ్డి గారు, వీళ్ళంతా గత 43 సంవత్సరాలుగా నిర్విరామంగా నిరంతరంగా వారి సేవలను అందించి ఈ స్కూలు ఈ స్థాయిలోకి తీసుకురావడానికి వారు పూర్తిగా శ్రమించారు. సో వారు ఇప్పుడు నలుగురు కూడా డాక్టర్ కిషన్ రావు,
దుర్గయ్య గారు, సూర్యనారాయణ గారు, గురునాథం గారు, పిఎస్ఎన్ మూర్తి గారు వారు స్వర్గస్థులైనారు. ఆ తర్వాత నేను అధ్యక్షునిగా గత 7 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నాను. నాకు తోడుగా పెద్దలు మాధవరెడ్డి గాలిరెడ్డి గారు, అవధాన్లు గారు, వీళ్ళు ఫౌండర్ మెంబర్సు గత 43 సంవత్సరాలుగా ఈ స్కూల్ అభివృద్ధి కొరకు మంచి విద్యను అందించాలనే తపనతో వారు సేవలు అందిస్తున్నారు. ఈ యొక్క ట్రస్ట్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషను. మేము ఎవరం కూడా ట్రస్ట్ మెంబర్సు రెమనరేషన్ కానీ, డబ్బులు కానీ, సదుపాయాలు కానీ ఎలాంటివి ఉపయోగించుకోకుండా స్వచ్ఛందంగా ఈ స్కూల్కు సేవలు అందిస్తూ ఉన్నారు. మరొక్కసారి వీరందరికీ కూడా భారతీయ విద్యాసమితి, విద్యాభారతి స్కూల్స్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా మిగతా మా తర్వాత ఎవరు వచ్చినా ఇట్లాంటి సేవలతోనే ముందుకు వెళ్ళాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ గత 43 సంవత్సరాల కింద మరి పెద్దలు ఒక మంచి సదుద్దేశంతో, మంచి ఆలోచనతో పాఠశాల ఏర్పాటు లక్ష్యాలేంటి? సో పాఠశాల లక్ష్యాలు గతంలో వాళ్ళు ఏదైతే పెద్దవాళ్ళు నిర్దేశించి ఈ పాఠశాలను ప్రారంభించారో ఒక మంచి సంస్కార గల విద్యార్థులను తయారు చేయడము, దానికి తోడుగా మంచి విద్యను అందించడం, మన భారతీయ విలువలతో కూడిన విద్యను అందించడము, దాంతోపాటు విద్యార్థులను ఒక సంస్కారవంతులుగా తీర్చిదిద్దడం. ఇందాక వారు చెప్పారు, గౌరవనీయులు పెద్దలు ఆంజనేయులు గారు, ఏదైతే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ బయట నడుపుతున్నారో అవన్నీ కమర్షియల్ ఆలోచనతో, డబ్బు ఆదాయంతోనే నడపడం జరుగుతూ ఉంది. అక్కడున్న స్టూడెంట్స్కు మోరల్ వాల్యూస్, ఎథిక్స్, మన యొక్క భారతీయ విలువలు, సనాతన సాంప్రదాయము, ధర్మము, దేశభక్తి ఇవన్నీ శూన్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు డబ్బులకే లివనిచ్చి పనిచేస్తూ ఉన్నారు. గత 43 సంవత్సరాల కిందనే మా పెద్దలు ఆలోచించి ఇట్లాంటి ఈ విలువలతో కూడిన విద్యను అందించాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ పాఠశాల ప్రారంభించారు. మరి అంచెలంచెలుగా ముందుగా ఎల్ఐజి భారతీ నగర్ విద్యాభారతి స్కూల్ ప్రారంభించారు. 5 మంది విద్యార్థుల్లో చిన్న షెడ్డులో. ఇది అంచెలంచెలుగా మరి ఈరోజు ఒక మంచి కార్పొరేట్ స్థాయి వాతావరణాన్ని సంతరించుకుంది. మంచి చెట్లు, మంచి ఎన్విరాన్మెంటు, మంచి గాలితో, మంచి గ్రౌండ్తో ఈ విద్యార్థులకు ఈ విద్య అందించడం జరుగుతాం. దాని తర్వాత బిహెచ్ఎల్ టౌన్షిప్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ యాజమాన్యం పిలిచి మన యొక్క పనితనం చూసి, పెద్దవాళ్ళ యొక్క ఆలోచన చూసి, మా దగ్గర కూడా ఇలాంటి స్కూల్ ఉంటే బాగుంటుంది, ఇక్కడంతా మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, జ్యోతి విద్యాలయ, సంటాన్స్, ఆ పక్కన ఫాదర్ స్కూలు, ఇట్లాంటి విధర్మీయులు మన యొక్క ధర్మాన్ని అంచెలంచెలుగా చెడిపే దశలో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. దానికి విరుద్ధంగా మనకు మంచి లక్ష్యంతో ఇది ప్రారంభించారు 2వ పాఠశాల. 3వ పాఠశాల రామచంద్రాపురం గ్రామంలో ఒక పెద్ద స్లమ్ ఏరియా. అక్కడ మనము ఏదైతే విద్యను, విలువలను అందించాలో ఆ స్లమ్ ఏరియాలో అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో మరి గాలిరెడ్డి గారు, భూపాలరెడ్డి గారు, అవధాన్లు గారు వీళ్ళందరి యొక్క ప్రమేయంతో అక్కడ ఒక రెసిడెన్షియల్ జోన్లో హౌజును కొని గత 10-12 సంవత్సరాల కింద ప్రారంభించారు. ఆ పాఠశాల కూడా ఈరోజు అంచెలంచెల ఎదుగుతూ 650 మంది విద్యార్థుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. దాని తర్వాత నాగులపల్లి కుగ్రామం, అది ఇంటీరియల్ ప్లేస్లో, అక్కడ మన పాఠశాల ఉండాలి, స్వయం సేవకులు ఉన్నారు, మన యొక్క ఆలోచన విధానాన్ని గ్రామాల్లో కూడా చొప్పించాలనే ఒక మంచి ఆలోచనతో అక్కడ కూడా పాఠశాల ప్రారంభించాం. సో అది అంచెలంచెలుగా ఈరోజు స్వంత బిల్డింగ్లో కట్టుకొని అక్కడ 380 చిలుకు విద్యార్థుల్లో ఆ పాఠశాల నడుపుతూ ఉన్నాం. అందుట్లో అంతా బీద విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. దాని తర్వాత పటాన్చెరులో 5వ బ్రాంచ్, ఫస్ట్ ఎల్ఐజి, సెకండ్ బిహెచ్ఎల్ టౌన్షిప్, 3 రామచంద్రాపురం విలేజ్, 4 నాగులపల్లి, 5 పటాన్చెరు గ్రామంలో. ఇప్పుడు అది మున్సిపల్ అయిపోయినాయి అన్నీ దినదిన వైభవిస్తూ. అక్కడ కూడా మా పాఠశాల 5 మంది విద్యార్థుల్లో ప్రారంభించాము. ఈరోజు 580 మంది విద్యార్థులతో మేము విద్యను అభ్యసిస్తున్నారు విద్యార్థులు. మరి ఇప్పుడు ఉన్న ఒక టీం ఒక మంచి సదుద్దేశంతో, మంచి ఆలోచనతో సమయాన్ని ఇచ్చి హార్డ్ వర్క్ చేసుకుంటూ, ఒక పక్క అకాడమిక్ ఎక్సలెన్సీ, ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు,
ఒక పక్క అకామిడేషన్, ఈ మూడింటిని తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. దీనికి సహకారంగా మరి మా యొక్క ప్రిన్సిపాల్స్, నా ఎడమవైపు ఉంది శ్రీమతి బి పద్మజ గారు, ఎల్ఐజి స్కూల్ ప్రిన్సిపాల్, అట్లాగే మిగతా స్కూళ్ళ ప్రిన్సిపాల్ అందరూ కలిసి కూడా ఒక మంచి నిష్ఠతో, ఒక మంచి విద్యను, మంచి విలువలను పిల్లలకు అందించాలనే దృక్పథంతో మరి వారు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ సంఖ్యను పెంచుతూ మన యొక్క విలువలను ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్లో ఏదైతే విద్యను అందిస్తుందో దాని విరుద్ధంగా, భిన్నంగా ఒక మంచి ఆలోచనతో మరి పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఈ దశలోనే ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు తీసుకొని విద్యాభారతి స్కూల్స్ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దీనికి తోడుగా ఎక్స్పాన్షన్లో బీరంగూడలో ఒక బ్రాంచి, ఇంద్రేశంలో రూరల్లో ఒక బ్రాంచి, ఇవన్నీ స్లమ్ ఏరియాలలో ఓపెన్ చేయాలని ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. దీనికి తోడుగా స్లమ్ ఏరియాలలో సంస్కార కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. సంస్కార కేంద్రాలు అంటే వాటి పనితీరు ఏంటి, వాటి విధానాలు ఏంటి? అంటే సంస్కార కేంద్రాలు అంటే ఎక్కడైతే స్లమ్ ఏరియాలో ఉన్నారో, స్కూల్కి పోకుండా రోడ్ల మీద ఆడుతున్నారో, గవర్నమెంట్ స్కూల్కి పోయినా ఆ పిల్లలకు బేసిక్ నాలెడ్జ్ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న అలాంటి వాళ్ళకు సాయంత్రం 5 నుంచి 7 వరకు 2 గంటలు మన టీచర్స్ని అపాయింట్ చేసి, కొత్త వాళ్ళని అపాయింట్ చేసి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చేసి అక్కడ 1 గంట సేపు సంస్కారాలు, మన సంస్కృతి, సాంప్రదాయము, ధర్మము, దేశము, దేశభక్తి, తల్లిదండ్రుల పట్ల గౌరవము, సమాజం పట్ల గౌరవము, ఈ విషయాలను తీసుకొని 1 గంట సేపు వాళ్ళకు శ్లోకాలు, భారత భాగవత రామాయణాలు, మన ఆధ్యాత్మిక సంపద తెలియజేయడము, ఇవన్నీ విషయాల మీద 1 గంట సేపు పిల్లలను సంస్కారాలను ఇవ్వడం జరుగుతుంది. దాని తోడుగా 1 గంట సేపు సబ్జెక్ట్స్, ఆ రోజు వాళ్ళు ఏం చదివారు, సో హోంవర్క్ చేశారా లేదా, వాళ్ళ మీద దానికి ఎట్లా ఉంది, బేసిక్ నాలెడ్జ్, ఏబిసిడీలు, ఆలు, హిందీ ఇవన్నీ వచ్చా, దాంతోపాటు మిగతా ముందుకెళ్ళి అప్గ్రేడ్ అవుతున్నారా పిల్లలు, ఆ విషయాల మీద 1 గంట సేపు చేయడం జరుగుతూ ఉంది. మరి అట్టి సంస్కార కేంద్రాల్లో ఇప్పటివరకు 4 ఓపెన్ చేశాము. మా యొక్క సంకల్పము చుట్టుపక్కల ఉన్న ఒక 22 స్లమ్ ఏరియాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అంచెలంచెలుగా ముందుకెళ్ళాలన్న ఆలోచన. మనకు ఏదైతే దాతలు దొరుకుతాయో ఒక్కొక్క సంస్కార కేంద్రం మీద మనం 25,000 వెచ్చిస్తున్నాం. అది ఒక 6 నెలల వరకు మనం టార్గెట్ పెట్టుకొని స్కూల్ నుంచే ఇచ్చుకుంటూ అక్కడ ఒక సబ్ కమిటీని వేసాము, ఒక ఇన్ఛార్జిని వేసాము, ఒక మంచి ఈ బాధ్యత గల వ్యక్తులను, సమయం ఇచ్చి పనిచేసే వ్యక్తులను, అందులో సంఘ సంపర్కం ఉన్న వ్యక్తులను, ఆర్ఎస్ సంపర్కం ఉన్న వ్యక్తులను చేసుకుంటూ మా టీం అంతా హార్డ్ వర్క్ చేస్తూ ఒక 4 ఓపెన్ చేశాం. ఒకటి నంబర్ 1 బీరంగూడ శ్రీరామ్ నగర్ అమీన్పూర్ పంచాయతీలో, ఒకటి పటాన్చెరు మున్సిపల్లో బండల్గూడలో నేతాజీ నగర్లో ఒకటి స్టార్ట్ చేశాము. 3వది రామచంద్రాపురం సంబంధించింది రామాలయం దగ్గర అక్కడ ఓపెన్ చేసాం, బాంబాయి కాలనీ, అదంతా స్లమ్ ఏరియా. ఇంకో 4వది తెల్లాపూర్ దగ్గర గ్రామం దగ్గర ఇందిరానగర్ కాలనీలో అక్కడ సంస్కార కేంద్రం ప్రారంభించాము. ప్రతి కేంద్రానికి ఒక 5 ఆ ప్రిన్సిపాల్, ఇక్కడ ఉన్న పీఈటీ, ఇక్కడ ఉన్న హనుమంతరావు గారని మిగతా వరకు చూస్తుంటారు వారు, దానికి తోడుగా మా టీచర్స్ని 2 అపాయింట్ చేసి ఒక టీం వేసి దానికి తోడుగా మేమందరం పనిచేస్తూ ఆ కేంద్రాలు నడుపుతూ ఉన్నాము. 5వ కేంద్రం నాగులపల్లిలో రూరల్లో అది ప్లాన్ చేస్తున్నాం, ఓపెన్ చేస్తాం. ఈ 5 పటిష్టమైన తర్వాత మిగతా ఒకటి అంచెలంచెలుగా మనకు దాతలు దొరికితే ఒక కేంద్రాన్ని నేను 1 నెల నడుపుతాను, లేకపోతే 2 నెలలు నడుపుతాను, 5 నెలలు నడుపుతాను, ఓ సంవత్సరం నేను నడుపుతాను, దీన్ని దత్తత తీసుకుంటానే దాతల గురించి వెతుకుతున్నాము. ఈ మధ్యలోనే ముందుకు వస్తున్నారు. వారి సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న మా యొక్క మేనేజ్మెంట్ కూడా అందరూ కూడా నేను ఏదైతే ప్రతిపాదించానో విషయానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. ప్రిన్సిపాల్స్ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వీక్లీ వన్స్ ప్రిన్సిపాల్ వెళ్ళి విజిట్ చేయాలి, పీఈటీ వెళ్ళాలి. ఆ టీచర్స్ కాకుండా వీళ్ళు వారంలో ఒక 4-5 మెంబర్స్ విజిట్ చేసి ఇప్పటివరకు వాళ్ళకి ఏం నేర్చుకున్నారు, ఇప్పటివరకు ఏం నేర్పుతున్నారు, ఒక పక్క ఆధ్యాత్మిక సంపద, సంస్కారాలు, ఒక పక్క విద్య, ఈ రెండుని సమానంగా తీసుకొని ఈ సంస్కార కేంద్రాలను నడపడం జరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ నడపడానికి పాఠశాలకు సంబంధించిన వాళ్ళే అదనపు బాధ్యత తీసుకుంటున్నారు. మేనేజ్మెంటు ప్లస్ ప్రిన్సిపాల్స్ మిగతా అందరూ మేమే బాధ్యత తీసుకొని, మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్స్ తీసుకునే బాధ్యత వేరే, వీళ్ళు ఈ స్కూల్లో పనిచేస్తూ అదనపు సమయంలో అక్కడ పనిచేయాలి. అదనపు సమయంలో వాళ్ళకు నామినల్గా ఖర్చులు మాత్రమే ఇస్తూ వాళ్ళు విద్యాబోధన చేయడం జరుగుతూ ఉంది. సో ఈ యొక్క 5 పాఠశాలల యొక్క ఉద్దేశాన్ని ఎవరైతే పెద్దలు వాళ్ళ ఉద్దేశాన్ని నిర్దేశించారో దాన్నే తీసుకొని
ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మా పాఠశాలలో అన్ని కార్యక్రమాలు మన హిందుత్వానికి సంబంధించిన ఏదైతే పండుగలు ఉన్నాయో అన్ని పండుగలను కూడా చాలా సక్సెస్ఫుల్గా పిల్లలకు అర్థమయ్యే రీతిగా ఈ కార్యక్రమాలు చేపిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. ఈ మధ్యలో ఒకటి జగన్నాథ రథయాత్ర, పూరి జగన్నాథ రథయాత్ర తీసాం, అన్ని పాఠశాలలో చేశాం. ఇస్కాన్ వారి సహాయంతో రథాన్ని తీసుకొచ్చి దాని గురించి వివరించి శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని వివరించి ఈరోజు యావత్ ప్రపంచంలో ఇస్కాన్ ఎట్లా పనిచేస్తుంది, దాంట్లో మనం ఎట్లా భాగస్వామ్యం, వారి కృపా కటాక్షాలు ఎట్లుంటాయి విషయాలు చెప్తూ పిల్లలకు పూరికి పోవడము అక్కడ చూడడం అనేది చాలామంది చాలా తక్కువ వెళ్ళడం. సో ఇక్కడనే ఆ వాతావరణాన్ని చేద్దామనే ఉద్దేశంతో మా మిత్రుల సహకారంతో వాళ్ళ పర్మిషన్ తీసుకొని 5 స్కూల్లో ఇది కార్యక్రమం చేశాం. బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అది కూడా మీ S6 ఛానల్కి పంపిస్తాము. ఆ వీడియోస్ కూడా అన్నీ ఉన్నాయి మా దగ్గర. ప్రతి ఈవెంట్ కూడా స్పోర్ట్స్ డే, అట్లాగే జ్ఞాన విజ్ఞాన మేళ, సైన్స్ డే, ఇట్లా మిగతా అనేక కార్యక్రమాలు ఈ స్కూల్లో ప్రారంభిస్తాం. ప్రతి సంవత్సరం కూడా యానివర్సరీ డే కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇవన్నీ కూడా గ్రాండ్గా పిల్లలకు అర్థమయ్యేట్లు భవిష్యత్తులో వీళ్ళన్నీ ఈ కార్యక్రమాల మీద అవగాహన ఉండాలి. ఓహో, మా పాఠశాలలో ఇట్లా మంచి విషయాలు చెప్పారు, మన పండుగల గురించి చెప్పారు, మన ధర్మం గురించి చెప్పారు, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పారు అనే విషయాలను తీసుకొని వారు భవిష్యత్తులో ఒక మంచి సంస్కార గల పౌరులుగా, అమ్మాయిలుగా తీర్చిదిద్దేశలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మరి ఈరోజు అన్ని స్కూళ్ళల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కంప్యూటర్ ల్యాబ్, ఆడియో విజువల్, అట్లాగే లైబ్రరీ, వీటన్నింటి తీసుకొని కూడా ముందుకు ఇండివిజువల్గా మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ సోషల్, సైన్స్, తెలుగు, హిందీ వాటి కూడా చార్ట్స్తో అది కూడా లైబ్రరీ ఈ క్లాస్ రూముల్లో చేసేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ కావడానికి సరస్వతి విద్యాపీఠం అప్డేట్ చేసినాక వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, వారి యొక్క అనుభవాన్ని తీసుకొని ఎప్పటికప్పుడు టీచర్స్ కూడా అప్గ్రేడ్ కావడానికి, సమాజంతో అప్గ్రేడ్ కావడానికి, విలువలతో కూడిన విద్య అందించడానికి ఒక ట్రైనింగ్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తాం. ఇయర్లీ 2 times, అది 2 days వర్గా కంప్లీట్గా కార్యక్రమం చేసి మంచి ఇంటలెక్చువల్స్ను, సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు తెలుగు మీడియంలో ప్రాధాన్యత ఉండేది. కొద్ది సంవత్సరాల నుంచి క్రమంగా ప్రభుత్వ పాఠశాలలే ఇంగ్లీష్ మీడియంకి మారిపోతున్నాయి. మీరు కూడా మొదట ప్రారంభించింది తెలుగు మీడియమే అనుకుంటా. లేదండి, ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాం స్టార్టింగ్ నుంచి, 43 ఏళ్ల క్రితం కూడా. అప్పుడు మా పెద్దవాళ్ళ ఆలోచన ఏంటంటే అన్ని తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయి, ఈ పక్కన ఏదైతే స్కూల్స్ పెట్టారో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి, మనం కూడా ఒక పాఠశాల ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు స్టార్ట్ చేయకూడదని ఒక ఉద్దేశంతో ఇంగ్లీష్ మాధ్యమంగా ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. దానికి తోడుగా ధీటుగా మాతృభాషను మర్చిపోకూడదు. మాతృభాష మీద మిగతా భాషల మీద ఎంతైతే మనం మక్కువ చూపిస్తున్నామో దానికన్నా రెట్టింపు ఆలోచనతో మాతృభాష గురించి పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. ఈ మధ్యలోనే మరి ఏదైతే రైటింగ్, రీడింగ్ స్పెషల్ క్లాసెస్ తీసుకొని మనం డ్రైవ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఒక హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. అన్ని స్కూళ్ళకు కూడా హిందీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజ్లను కూడా గుండ్రంగా ఆనిముత్యాలుగా రాయడానికి టీచర్స్కు ప్లస్ విద్యార్థులు కూడా ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది. సిద్దిపేట నుంచే ఇజాజ్ అహ్మద్ గారు వచ్చి శిక్షణ ఇచ్చారు. ఇజాజ్ అహ్మద్ గారు అని ఒక మంచి వక్త, మంచి భక్తుడు, దీని హిందుత్వం మీద పట్టున్న వ్యక్తి. వారు స్వతహాగా ముస్లిం అయినా కానీ ఒక మంచి భావంతో మరి పిల్లలను ఎక్కడికక్కడ డైవర్ట్ కాకుండా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ విషయాలను నేర్పడం జరిగింది. వారికి కూడా మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పాఠశాల ఇవే కాకుండా ఏదైతే మనం ఉద్దేశంతో ప్రారంభించామో ఇక్కడ మనము వీడోస్కి, సింగిల్ పేరెంట్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. 90%, దరిదాపుగా 250 మంది అట్లాంటి విద్యార్థులు ఉన్నారు, వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ జరిగింది. ఒకవేళ మా మీద బర్డన్ అనుకుంటే కొందరు దాతలను చూసి అడాప్ట్ చేసేసి వాళ్ళకి విద్యను అందించడం. దానే కాకుండా ఒక 25% మనం ఎవ్రీ ఇయర్ బీద విద్యార్థులు చదువుతుర్రు, వాళ్ళు ఫీజు కట్టకపోతే మిగతా స్కూళ్ళలాగా బయటికి పంపించడం, ఇంటికి పంపించడం, బయట నిలబెట్టడం ఇట్లాంటి కార్యక్రమాలు ఉండవు. సో వాళ్ళను చేయుతనిచ్చి అందరు కమిటీ సహకారాలతో మరి ఆ డబ్బులు కూడా మనం లాస్ట్ ఇయర్ దరిదాపుగా 65-70 లక్షలు కన్సెషన్తో వీటితో వెళ్ళిపోయింది. అంటే 25% ఫ్రీ ఎడ్యుకేషన్ మనం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇవి అంచనా చేసుకుంటే. సో ఇట్లాంటి ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ స్కూల్ నడపడం జరుగుతుంది. రాబోయే కాలంలో
ఇంకా కూడా మన యొక్క హిందుత్వం పెంచుతూ ధర్మాన్ని దేశాన్ని కాపాడుతూ ఈ విషయాలన్నీ కూడా ఈ పిల్లలు రేపు రాబోయే కాలంలో కాబోయే నాయకత్వాన్ని వహించి మన ధర్మాన్ని మన దేశాన్ని మన సమాజాన్ని రక్షించే దిశలో వీళ్ళకు ఒక మంచి విలువలను అందించే దిశలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అరాచకాలు, దోపిడీలు, దొమ్మిలు, ముఖ్యంగా లంచగొండిలు. విద్యాశిక్షణ ఉన్న కింది స్థాయి నుంచి ఫ్యూన్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్లు జడ్జీల వరకు కూడా ఈరోజు మనం యూట్యూబ్ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అరాచకాలు, డబ్బును మొత్తము అవసరం లేనంత డబ్బును కూడా కూడబెట్టుకొని ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఏదైతే రుగ్మతలు ఉన్నాయో, ఏదైతే డిసీజులు ఉన్నాయో, వీటన్నిటినీ కూకిటి వేలతో పెలికించే దిశలో ఈ విద్యార్థులను తయారు చేసే దిశలో మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఈ విషయాలన్నీ తీసుకొని మీరు మా దగ్గరకు వచ్చి మరి మా విషయాలన్నీ అడిగి తెలుసుకొని S6 యాజమాన్యానికి, S6 ప్రేక్షక బంధువులకు అందరికీ కూడా మా పాఠశాలల తరపున, యాజమాన్యం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా కార్పొరేట్ పాఠశాలలన్నీ ఐఐటి ఫౌండేషన్ ఇట్లా రకరకాలుగా ఫౌండేషన్ సిస్టమ్ నుంచి 6వ తరగతి నుంచో 7వ తరగతి నుంచో అట్లా ప్రారంభిస్తున్నారు. మీరు దాన్ని తట్టుకోవడానికి దానికి ధీటుగా ఏమైనా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు? ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోనే ముందు వెళ్ళడం జరుగుతూ ఉంది. పూర్వకాలంలో మనం చూసినట్టయితే 6-7 సంవత్సరాలకు స్కూలుకు పంపేవారు, 7-8 తరగతి వరకు ఫ్రీగా ఉండేవారు. 10 తర్వాత 11-12లో ఈ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, ప్రపంచాన్ని, సమాజాన్ని చదివే దిశలో ముందుకు తీసుకెళ్లేవారు. ఇప్పుడు 3 ఏళ్ళకే పంపిస్తున్నారు. ఇది మన పూర్వీకులు, మన ఋషులు, మునులు, మన ఇంటలెక్చువల్స్ అంతా ఆలోచించి విధానాన్ని సమాజంలో ప్రవేశపెట్టారు. దానికి భిన్నంగా ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న మేనేజ్మెంట్ ఏదైతే రాజకీయ క్షేత్రము, విద్యాక్షేత్రం ఏదైతే ఉందో, మన స్వతంత్రం తర్వాత ఈ మన విద్యా విధానం అంతా అన్యాక్రాంతం అయిపోయింది. మెకాలే విద్యా విధానంతో ఈరోజు ఈ సమాజం మొత్తం అంతా విద్యా విధానం అంతా భ్రష్టు పట్టిపోయింది. స్వతంత్రం వచ్చిన తర్వాత విద్యాశాఖ మాత్యులు, కేంద్ర విద్యాశాఖ మాత్యులు కంటిన్యూగా 3 ముస్లిము మంత్రులు మన దేశాన్ని పరిపాలన చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో మన సంపదను, ఆధ్యాత్మిక సంపదను, మన స్వాతంత్ర సమయోధులను, మన నాయకులను, మన చరిత్రనంతా కనుమరుగు చేసేసి ఏదైతే ముస్లింలను ఎక్స్పోజ్ చేసి మన దేశాన్ని దోచుకొని మనల్ని చిన్నాభిన్నం చేసి మన సమాజాన్ని నాశనం చేసిన తుర్ష్క రాజులను ఈరోజు పాఠ్యాంశాల్లో పెట్టారు. మన ఛత్రపతి శివాజీ లేడు, చంద్రశేఖర్ ఆజాద్ లేడు, మిగతా మన నాయకులందరూ విస్మరించారు. ఈ దిశలో సమాజం అంతా భ్రష్టు పట్టి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఏదైతే ఇంగ్లీష్ వాళ్ళు ఆలోచించారో, ఎక్కడైతే స్లోగా మన సమాజాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతో ఆ విధానాన్ని ప్రవేశపెట్టారో, ఇప్పుడు అంచెలంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొత్త నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు, NEP. దాంట్లో ఇవన్నిటిని కూడా క్రోడీకరించి అనేక మంది మేధావుల యొక్క సలహా సహకారాలు తీసుకొని ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అంచెలంచెలుగా మేము కూడా దాన్ని ప్రారంభిస్తున్నాం. ఆ దశలోనే మీరు ఏదైతే ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, IIT మిగతా అన్నీ ఏదైతే నేర్పుతున్నారో ఆ పిల్లలకు ఆ ఏజ్లో అవి నేర్చుకునే స్థితి కాదు, ఆ మానసిక స్థితి అంగీకరించదు. కాబట్టి SSC తర్వాతనే కాంపౌండ్ దాటినాక ఈ విషయాల మీద పట్టు పెడితే తప్పకుండా విద్యార్థులు IIT కాదు IIITలో కూడా మా విద్యార్థులు ఈరోజు సీట్లు ఫ్రీగా సాధించారు. అన్ని రంగాల్లో ఈరోజు దరిదాపుగా 28-30 SSC స్టూడెంట్స్ పాస్అవుట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వివిధ క్షేత్రాల్లో సేవలు అందిస్తున్నారు. డాక్టర్స్, ఇంజనీర్సు, సైంటిస్టులు, IT ఎంప్లాయీస్ రకరకాల విధుల్లో వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వీళ్ళందరూ కూడా IITకి సెలెక్ట్ అయ్యారు, IIITకి సెలెక్ట్ అయ్యారు. మరి ఏ స్థాయిలో ఇక్కడ IIT ఎడ్యుకేషన్ ఇస్తే వీళ్ళు సెలెక్ట్ అయ్యారు? ఏదైతే కార్పొరేట్ స్థాయి ఆలోచన ఉందో, ఒక విద్యార్థికి 2.5 నుంచి 3 లక్షలు కలెక్ట్ చేసి ఇవన్నీ అడిషనల్ పెలిస్ట్ వాళ్ళ తల్లిదండ్రులంతా మిస్మరేజన్ చేసి ఈరోజు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మా ఉద్దేశము, మా యొక్క పెద్దల ఉద్దేశం అది కాదు. ఇది సో పిల్లలకు అంచెలంచెలుగా జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి రాబోయే కాలంలో ఇట్లాంటి ఇంకా SSC తర్వాత కూడా మేము ఎక్స్పాన్షన్లోకి వెళ్ళి రేపు NEPలో ఇంటర్మీడియట్ కూడా దానిలో భాగం అవుతుంది, 11th 12th కూడా. తర్వాత డిగ్రీ కానీ మిగతా వాటి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. మాకు ఒక సమయము, మిత్రులందరూ సహకరించి, విద్యార్థులు, సమాజం సహకరిస్తే తప్పకుండా ఆ దిశలో మేము
ఈ ఉద్దేశాన్ని తీసుకొని ముందుకెళ్తాం. అంటే తెలుగు భాష ఇంగ్లీష్ భాష రెండింటి మధ్య సమన్వయం కూర్చడానికి ప్రత్యేకత ఏమైనా ఉందా? తప్పకుండా ఉంది ప్రత్యేకత. ముందు మన మాతృభాష మీద తప్పకుండా కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ దిశలో తెలుగు భాషను పిల్లలకు అందించడం జరుగుతుంది. దానికి తోడుగా ఇంగ్లీష్ని ఏదైతే బతకడానికి, ఏదైతే పరాయి దేశను ఈరోజు మనం ఏదైతే అవలంబించి దాన్ని ఇంగ్లీష్ వస్తేనే అనే ఒక ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్కి వెళ్తేనే విద్యార్థి, లేకుంటే డ్రెస్ వేసుకొని వెళ్తేనే విద్యార్థి, ఏసీ బస్సులు వెళ్తేనే విద్యార్థి అనే అయితే సమాజంలో అపో ఉందో దాన్ని తీసేసి మా పాఠశాలని ఒక పాఠశాల తప్పితే మిగతా పాఠశాలని బస్సు విముక్తు పాఠశాలలు. సో స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చి ఈ పాఠశాలలో నేర్చుకుంటే ఈ మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తారనే ఒక తల్లిదండ్రుల యొక్క నమ్మకంతో ఈ పాఠశాల నడపడం జరుగుతూ ఉంది. సో దీనికి ఇంగ్లీష్కి సంబంధించి టీచర్స్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఒక ఇంగ్లీష్కి సంబంధించిన కోఆర్డినేటర్ని పెడుతూ స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ వాటి మీద పట్టి సాధించడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అంటే బస్ విముక్తి అన్నారు మీరు, అంటే సమీప ప్రాంతాల్లోనే వారు మాత్రమే రాగలుగుతారు, దూర ప్రాంతాల్లోకి వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా వాళ్ళకి. అయితే అది ఇబ్బందికరంగా లేకుండా ఎక్స్పాన్షన్ టీంలో మనం ఏదైతే మీరే పాఠశాలలు అక్కడికే మేము వెళ్ళడం, ప్రజల వద్దకు పాలన అనేది అందించారో విద్యార్థుల దగ్గరికే మేము వెళ్ళే దిశలో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. భారతీయ విద్యా సమితి విద్యాపారతి స్కూల్ యొక్క పూర్తి సమాచారాన్ని, మా యొక్క పెద్దల ఉద్దేశం, మా ఉద్దేశం, ఎందుకు ఈ పాఠశాల నడుపుతూ ఉన్నాం అనే ఉద్దేశాన్ని పూర్తిగా మీకు వివరించడం జరిగింది. రాబోయే కాలంలో మరి మీలాంటి ఛానల్స్ అందరి సహకారం తీసుకొని ఈ యొక్క పాఠశాల యొక్క ఉన్నతిని, ఔన్నత్యాన్ని, మేము చేస్తున్న పనులందరూ కూడా సమాజానికి తెలియజేస్తే, ఇట్లాగే మాలాగానే మిగతా చాలామంది ఇచ్చేసి ఇట్లాంటి స్కూల్ ఓపెన్ చేసి ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే దిశలో మేము ప్రయత్నం చేస్తున్నాము. దానికి S6 ఛానల్ వారి సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. మరి మీకు అందరు కూడా మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మీకు తోడుగా ఎవరైతే S6ని వీక్షిస్తున్నారో ప్రేక్షకులందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సమాజంలో ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని వెళ్ళాలి. ఏదైతే సేవలో అతి ముఖ్యమైన సేవ విద్యాసేవ, ఒక మంచి సంస్కారవంతులను తయారు చేసే ఈ సేవా కార్యక్రమం మీరు కూడా సహకరించాలని మీకు మమ్మల్ని S6 ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాను. పాఠశాల ప్రిన్సిపాల్ పద్మజ గారు, వారు చదువుకున్న విద్యా వ్యవస్థ వేరు, ప్రస్తుత బోధన వ్యవస్థ వేరు. వాటి గురించి మీరు చదువుకున్న పద్ధతులు ఇక్కడున్న పద్ధతులకు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? నేను గత 13 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నానండి. 9 సంవత్సరాలు మ్యాథ్స్ టీచర్ కింద చేశాను. గత 3 సంవత్సరాల నుంచి ప్రధానోపాధ్యాయురాలుగా చేస్తున్నాను. నేను జాయిన్ అయినప్పుడు అంతా కొత్తగా అనిపించింది, కానీ రాను రాను మా మేనేజ్మెంట్ వారి సహకారంతో, వాళ్ళ ప్రోద్బలంతో అన్నీ ఇక్కడ పద్ధతులకి అలవాటు పడి అన్నీ నేర్చుకున్నాను. దానికి మా మేనేజ్మెంట్కి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నాకు తెలియని ఎన్నో విషయాలు, అంటే నేను చదువుకున్నప్పుడు నాకు తెలియని ఎన్నో విషయాలు, ఈ శ్లోకాలు అవన్నీ మేము చదువుకున్నప్పుడు మాకెవరు నేర్పించలేదు. సో ఇక్కడికి వచ్చాక నేను వాటన్నిటికీ అలవాటు పడి చాలా శ్లోకాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. బోధనా పద్ధతులు కూడా నేర్చుకున్న విధానం వేరే, అవును, బోధనా విధానం ఇక్కడ వేరే. ఇట్లాంటి ద్వంద్వ పద్ధతి అంటే విరుద్ధమైన పద్ధతులు కొన్ని ఉంటాయి. వాటిని అలవాటు చేసుకోవడానికి ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా, లేదా కాలం కొనసాగుతున్నట్లు మీరు అనుభవాలు మార్చుకుంటూ మీ పద్ధతులు మార్చుకుంటూ దీనికి అనుగుణంగా మారారు? ఎప్పటికప్పుడు ఈ విద్యారంగంలో ఉన్నామంటేనే ఎప్పటికప్పుడు మార్పులు అనేవి సహజం సార్. సో ఆ మార్పులకు అనుగుణంగా మాకు ట్రైనింగ్ సెషన్స్ అవి ఇచ్చేవాళ్ళు. సో అక్కడ నేను నేర్చుకున్నది వేరు, ఇక్కడ చెప్పేది వేరు అయినా కూడా, వేరే పద్ధతిలో అయినా కూడా మాకు ఇచ్చే ట్రైనింగ్ సెషన్స్లోని మాకు మొత్తం నేర్చుకున్నాము. దాంట్లో నాకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏం అనిపించలేదండి. ప్రస్తుతం టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చినాయి. అవును, ఒకప్పుడు అంటే మీరు చదువుకున్న కాలం ఉందో లేదో కానీ కంప్యూటర్ విధానం, తర్వాత రకరకాల పద్ధతులు, రోబోటిక్ సిస్టమ్, ఇప్పుడు AI టెక్నాలజీ, రకరకాల మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ప్రతి పాఠశాలకు ఉంది. కార్పొరేట్ పాఠశాలలో వారు భిన్నమైన పద్ధతులు వాళ్ళు అవలంబిస్తున్నారు.
మీరు ఇక్కడ ఏ పద్ధతులు అవలంబిస్తున్నారు? విద్యార్థులను సమాజంలో ధీటుగా తీర్చిదిద్దడానికి చేస్తున్న కృషి ఏంటి? ముందుగా నా ఉద్దేశం మార్కులు ఒక్కటే విద్యార్థికి ఒక మెజర్ అని నేను అనుకోవట్లేదు సార్. మన విద్యతో పాటు వాళ్ళకి మేము ఇక్కడ నైతిక ఆధ్యాత్మిక విలువలు కూడా అందజేస్తున్నాము. దానికి ప్రత్యేకంగా ఒక బుక్ కూడా మేము సరస్వతి విద్యాపీఠానికి అఫిలియేట్ అయ్యాము. సో అక్కడి నుంచి బుక్స్ తెప్పించుకొని సదాచారం అనే బుక్ వస్తుంది మనకి. ఆ బుక్లోని నైతిక ఆధ్యాత్మిక విలువలు ఉంటాయి. దానికి ప్రత్యేకంగా ఒక టీచర్ని పెట్టి పిల్లలకి ఆ సదాచారాలు అవన్నీ అలవాటు పడేలా చేస్తున్నాము. ఇదొకటి మేము చేసే ప్రయత్నం. అంటే నేటి బాలలే రేపటి పౌరులు కదా, అలాంటి పౌరుల్ని సరైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాల ప్రారంభించబడింది. ముఖ్య లక్ష్యం అది. సో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యేలాగా, ఆ లక్ష్యం ఫుల్ఫిల్ అయ్యేలాగా నా వంతు ప్రయత్నం మేమైతే చేస్తున్నాము. ఇంకొకటి, ఇప్పుడు అంటే మార్పులు సహజం అనేది ఉన్నాయి. ఇప్పుడు పిల్లల్ని ఎదుర్కోవాలి అంటే ముఖ్యంగా కంప్యూటర్ రంగంలోని రోబోటిక్స్ అనేది ఒకటి ప్రత్యేకంగా వచ్చింది. ఆ రోబోటిక్స్ మేము ఈసారి మన కరిక్యులంలో భాగంగానే చేసేసాము. దానికి ప్రత్యేకంగా టీచర్ ఉన్నారు, బుక్స్ కూడా ఉన్నాయి. దానికి అనుగుణంగా టీచర్ వాళ్ళకి ట్రైన్ చేస్తున్నారు రోబోటిక్స్లో. ఇది 6th నుంచి 10th వరకు ఉన్నాయి రోబోటిక్స్ అనేది. సో వాళ్ళకి బయటకు వెళ్ళినా కానీ అంటే మరీ ఏమీ తెలియని పరిస్థితుల్లో కాకుండా ఎంతో కొంత వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండి బయటకు వెళ్ళే విధంగా వాళ్ళని ట్రైన్ చేస్తున్నాము. అలాగే మాకు 2020లో అటల్ ల్యాబ్ శాంక్షన్ అయింది. అటల్ ల్యాబ్ అంటే మెయిన్లీ ఈ రోబోటిక్స్కి సంబంధించింది మ్యాక్సిమం ఉంటాయి అందులోని. సో అప్పుడు ప్రతి సంవత్సరం అటల్ గురించి ఈ సెన్సార్స్ వీటన్నిటి మీద మేము పిల్లలకి ట్రైనింగ్ అనేది ఇప్పిస్తున్నాం. బయట ట్రైనర్ని పిలిపించి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక 20 ప్రాజెక్టుల దాకా తయారు చేస్తారండి పిల్లలు. మన డైలీ మనం ఎదుర్కొనే సమస్యల మీద 10 ప్రాజెక్టులు 20 ప్రాజెక్ట్స్ అలా తయారు చేసి మేము ఇన్స్పైర్ అవార్డుకు కూడా పంపించడం జరిగింది. లాస్ట్ టైం పంపించిన ఇన్స్పైర్ అవార్డ్స్లో మాకు 3 అవార్డ్స్ శాంక్షన్ అయినాయండి. 3 అవార్డ్స్ వచ్చినాయి ఇన్స్పైర్లోని. సో మా పిల్లలు బయటకు వెళ్ళినా కానీ సమాజానికి ధీటుగా అందరి పిల్లలతో సమానంగా ఉంటారనే నేను అనుకుంటున్నాను. మోడర్న్ టెక్నాలజీ పరంగా ప్రయోగాలు ఉంటాయి రకరకాలుగా. మీరు ఇన్స్పైర్ అవార్డ్స్ కూడా పంపడానికి ఈ టెక్నాలజీని ఉపయోగించారా లేదా సాంప్రదాయిక పద్ధతులను ఉపయోగించారా? కొన్ని సాంప్రదాయిక పద్ధతులు ఉపయోగించామండి. కొన్ని ఈ ఏఐకి సంబంధించినవి కానీ రోబోటిక్స్ సంబంధించినవి కానీ అలాంటి ప్రాజెక్టులు కూడా పంపించడం జరుగుతుంది. అంటే ఇటు సాంప్రదాయ పద్ధతులు విస్మరించట్లేదు. అవి కొన్ని ప్రాజెక్ట్స్ పంపిస్తే ఇవి కొన్ని ప్రాజెక్ట్స్ పంపిస్తున్నాము. అలా చేస్తున్నాము. అంటే ఏ ప్రాజెక్టుకు ఎంపికైంది? ఫుట్ రెస్ట్ అని ఒకటి ఉంది సార్. అంటే మనము అడుగు వేస్తే ఎనర్జీ కరెంట్ డెవలప్ అయ్యేలాగా ఉంది. ఆ ప్రాజెక్ట్ ఒకటి సెలెక్ట్ అయింది సార్. ఒక అగ్రికల్చర్కి సంబంధించిన ప్రాజెక్ట్, అది మీరు అన్నట్టు సాంప్రదాయ పద్ధతిలో వచ్చింది. అగ్రికల్చర్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అవి సెలెక్ట్ అయినాయి. ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం మనకి ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేస్తున్నారు. అలాగా ఇలా ఐస్ బ్లింక్ చేసినప్పుడు ఆ సెన్సర్ అనేది వాళ్ళకి కాషన్ ఇస్తుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ ఒకటి ఇన్స్పైర్ అవార్డ్స్కి సెలెక్ట్ అయింది సార్. ఈ 3 సెలెక్ట్ అయినాయి ఇన్స్పైర్కి ఈసారి. సో దాని మీద మేము ఇంకా వర్కౌట్ చేస్తున్నాము. అవే కాకుండా ప్రతి ఇయర్ కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తాము. ప్రతి ఇయర్ ఒక మ్యాథ్స్ ఎగ్జిబిషన్ అని, సైన్స్ ఎగ్జిబిషన్ అని అలా కండక్ట్ చేస్తాము. రకరకాల ఎగ్జిబిషన్స్ నిర్వహణకు కొంత ఆర్థిక సమస్య ఉంటుంది. మరి దాన్ని ఎలా అధిగమిస్తున్నారు? దానికి మ్యాక్సిమం మేము సొసైటీలోకి డొనేషన్స్కి వెళ్తాం సార్. సొసైటీ డోనర్స్ ద్వారా మా సబ్ కమిటీ మెంబర్స్ కూడా దానికి హెల్ప్ చేస్తారు కొంతమంది. అలాగా మేము ఈ ఆర్థిక పరిస్థితిని కాస్త ఇది చేసుకుంటున్నాము. మారుతున్న పద్ధతులకు, విద్యా విధానం బోధనలో మారుతున్న పద్ధతులకు అనుగుణంగా టీచర్లను తీర్చిదిద్దడానికి అవలంబిస్తున్న విధానం ఏంటి? టీచర్లకి ఎప్పటికప్పుడు ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడతాం సార్. అంటే 6 monthsకి ఒకసారి అంటే బయట నుంచి వస్తారా లేదా బయట నుంచి రిసోర్స్ పర్సన్స్ వచ్చి ట్రైన్ చేస్తారు. అలాగా అంటే కొత్తగా జాయిన్ అయిన టీచర్కి అయినా సరే ఇక్కడ పద్ధతులు అలవాటు అయ్యేలాగా వాళ్ళు మన విద్యారంగంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో దానివల్ల టీచర్స్ కూడా చాలా మటుకు బెనిఫిట్ పొందుతున్నారు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వల్ల. సరస్వతి విద్యాపీఠం నుంచి వస్తారా లేదా బయట నుంచి వస్తారా? కొంతమంది సరస్వతి విద్యాపీఠం వాళ్ళు ఏంటంటే ఈ ఆధ్యాత్మిక విలువలు ఇలా చెప్పడానికి వాళ్ళు ముందుకు వస్తారు సార్. రిసోర్స్ పర్సన్స్ ఏమో బయట నుంచి వస్తారు. సో స్టేట్ రిసోర్స్ పర్సన్స్ని పిలిపించి టీచర్స్కి అంటే లెసన్ ప్లాన్ ఎలా చేయాలి, ఆ 40 minutes టైం ఎలా యూజ్ చేయాలి అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది సార్.
అదే కాకుండా ప్రతి నెల మోడల్ క్లాసులను పెడతాం టీచర్స్కి. ఒక సీనియర్ టీచర్తో క్లాస్ ఇప్పిస్తాము. అంటే సీనియర్ టీచర్ కొంచెం ఆ పద్ధతులు అవన్నీ తెలుసుంటాయి కాబట్టి అవి పద్ధతులు జూనియర్ టీచర్స్ అవలంబించేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా ప్రత్యేకమైన విధానాలు ఏమైనా అవలంబిస్తున్నారా ఈ పాఠశాల? ప్రత్యేకమైన విధానాలంటే మేము అబాకస్ ఒకటి సార్, ప్రైమరీ సెక్షన్స్కి అబాకస్ అనేది ఫాలో అవుతున్నాము. అంటే ప్రతి వాళ్ళకి కంపల్సరీగాను. పోయినసారి ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు ఓన్లీ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ వచ్చేలాగా, ఎందుకంటే వాళ్ళతో గణితంకి సంబంధించిన విలువలు చాలా తగ్గిపోతున్నాయి రాను రాను. అందులో కొంచెం మ్యాథమెటికల్ స్కిల్స్ అవి ఇంప్రూవ్ చేయాలని అబాకస్, వేదిక్ మ్యాథ్స్, హై స్కూల్ పిల్లలకైతే వేదిక్ మ్యాథ్స్ ఇలాంటివి చేస్తున్నాము. ఇంతేకాకుండా మ్యూజిక్ అనేది స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా రోబోటిక్స్, మ్యూజిక్ క్లాసెస్ అవి కండక్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు కూడికలు కావాలి, గుణకారాలు కావాలి, ఏది కావాలన్నా మనం ఇమీడియట్గా ఫోన్ ఎత్తుతున్నాం. ఆ పరిస్థితి అబాకస్ ద్వారా దాన్ని అధిగమించే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. దాన్ని వివిధ స్థాయిలు కూడా ఉన్నాయి అబాకస్లో. మీరు ఏ స్థాయి వరకు బోధన చేస్తే అవకాశం? ఈసారి మేము ఒక ఫస్ట్ లెవెల్ వరకే చెప్తున్నాం సార్. నెక్స్ట్ ఇయర్ సెకండ్ లెవెల్కి వెళ్తాము. అది మేము ఏంటంటే ప్రత్యేకంగా బుక్స్ వేరే దగ్గర నుంచి తీసుకున్నాం. అది క్లాస్ వైజ్, లెవెల్ వైజ్ ఉండదు, క్లాస్ వైజ్ బుక్స్ ఫాలో అవుతున్నాం అనమాట, ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు. సో ఒక 2 years కల్లా వాళ్ళు ఒక 3 levels వరకు కంప్లీట్ చేసేది ఉంటుంది దాంట్లోనే. 3 levels అంటే ఒక దశకు, ఉన్నత దశకు వచ్చే అవకాశం ఉంటుంది. అధునాతన బోధనా విధానాలు ఏమైనా అవలంబిస్తున్నారా? అంటే ఏవి ఒకటి ఉంది సార్ మాకు, ఆడియో విజువల్ రూము. ఏదన్నా అంటే పిల్లలకి అర్థం కాని టాపిక్స్ అవి ఏమన్నా ఉంటే ఏవీలో చూపిస్తాము. అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ఇప్పుడు NEP 2020లో కొత్తగా వస్తుంది. ఆ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో ఏంటంటే పిల్లలు తామంతట తాము చెయ్యాలి దాన్ని. అలాగే దానికి వీలుగా సైన్స్ ల్యాబ్ ఒకటి పెట్టాము. సైన్స్ ల్యాబ్లో ప్రతి పిల్లవాడు వచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు అక్కడ. ఇలాంటి కొత్త కొత్త పద్ధతులు అవన్నీ మేము అవలంబిస్తున్నాము. అంతేకాకుండా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఇప్పుడు ప్రతి పేరెంట్ కంప్లైంట్ ఏంటంటే కమ్యూనికేషన్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో అయితే చదువుతున్నారు కానీ ఇంగ్లీష్ రావట్లేదు అని. సో దానికి అనుగుణంగా మేము లైబ్రరీ పీరియడ్ ఒకటి పెట్టాము. అంటే ప్రతి పిల్లవాడు వారానికి ఒకసారి లైబ్రరీకి వచ్చి ఆ బుక్, ఏదైనా ఒక బుక్ తీసుకొని చదివి దాని గురించి రాయటము, చెప్పటము అలా చేయాలి. అంతేకాకుండా అసెంబ్లీలో కూడా ప్రతి వారం ఒక క్లాస్ చెప్పున స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి పిల్లలకి అసెంబ్లీలోనే ఒక్కొక్క క్లాస్ పిల్లలు వచ్చి అసెంబ్లీ చేయాలని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేశాము. దానివల్ల పిల్లలకి స్టేజ్ ఫియర్ ఉండదు, తర్వాత వాళ్ళకి ఉపయోగపడుతుంది అది. అంటే ఇతర పాఠశాలల్లో, కార్పొరేట్ కానీ ఇతర పాఠశాలల్లో ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉండడం వల్ల సమస్యలు కొంత తక్కువ. అంటే అవసరమైతే ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవన్నీ ఉంటాయి. మీ పాఠశాలల్లో చేరే వాళ్ళు బిలో ఒక మధ్యతరగతి వారు, మధ్యతరగతి కంటే భిన్నమైన వారు, బీద తరగతి వారు ఇంగ్లీష్లో మాట్లాడలేరు. వాళ్ళ లాంగ్వేజ్ అంతా భిన్నంగా ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ఏ స్కిల్స్ ఉపయోగిస్తున్నారు? ఇప్పుడు ఇంగ్లీష్ క్లబ్ అని ఒకటి ఏర్పాటు చేస్తున్నాం సార్. ఒక 1 monthలోనే అది ఫామ్ అవుతుంది. ఇంగ్లీష్ క్లబ్లో ఏంటంటే ప్రతి క్లాస్కి ఆ పిల్లవాడు కమ్యూనికేషన్కి సరిపడా ఎంత నాలెడ్జ్ కావాలి, అంటే ఏ వాక్యాలు చెప్తే వాడి కమ్యూనికేషన్ బాగా వస్తుంది. ఇప్పుడు లెసన్ చెప్పింది వేరు, వాళ్ళు నేర్చుకున్నది వేరు, బై హార్ట్ చేసి రాస్తారు. అలా కాకుండా కమ్యూనికేషన్కి సంబంధించిన ఒక సిలబస్ తయారు చేస్తున్నాము. దాని ప్రకారం ఫస్ట్ క్లాస్ తరగతి పిల్లాడికి ఎంతవరకు అవసరమో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయటం, అంటే ఆ సిలబస్ ప్రకారం ప్రతి టీచర్ చెప్పేలాగా ప్రయత్నాలు చేస్తున్నామండి. అంటే విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే మేము అంటే సాధారణంగా వాళ్ళ మధ్య మాట్లాడుకోవడం, ప్రొనౌన్సియేషన్, ఆ పద్ధతులు వేరే ఉంటాయి. స్టేజ్ మీదకి వచ్చేసరికి రకరకాలుగా ఉంటాయి. స్టేజ్ మీద అలవాటు చేయడానికి ఏమైనా పద్ధతులు? అదే సార్, అంటే స్టేజ్ పైన ప్రతిసారి ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు, ఇలా ఇండిపెండెన్స్ డే జనరల్గా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఎవరైతే ఇంటెలెక్చువల్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ముందర పెడతాం. అంటే ప్రతి పాఠశాలలో ఎక్కడైనా జరిగేది అదే. అవును. అంటే అట్లాంటి ప్రోగ్రామ్స్లో కాకుండా ప్రత్యేకంగా క్లాస్ లెవెల్లో, ఇంకేదైనా లెవెల్లో అందరు పిల్లలు నేరుగా వచ్చి వాళ్ళు ఒక స్టేజ్ భయం లేకుండా మాట్లాడడానికి ఏమైనా విధానాలు ఉంటాయి? మేము CCA కాంపిటీషన్స్ అని కండక్ట్ చేస్తాం సార్. అందులోని డిబేట్, ఎలక్యూషన్ ఇలాంటివి పెడతాం కాంపిటీషన్స్. సో అందరికీ అవకాశం ఇస్తాం అక్కడ. ఒక క్లాస్ నుంచి క్లాస్ వైజ్ కాంపిటీషన్ పెడతాం కాబట్టి ప్రతి ఒక్కరికి అందులో అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొత్తం
నెలంతా ఇంగ్లీష్లో మాట్లాడి మొత్తం ఎటువంటి కంప్లైంట్ లేని క్లాస్కి ప్రైజ్ అనేది డిక్లేర్ చేసామన్నమాట. సో పిల్లలు అలాగైనా సరే ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేస్తారు అని ఇలాంటి పద్ధతులు ఫాలో అవుతున్నాం సార్ మేము. అంటే చాలా పాఠశాలల్లో వెనుకబడిన పిల్లల్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దడానికి రకరకాల పద్ధతులు కొన్ని పాఠశాలలో అనుసరిస్తున్నారు. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీ వద్ద? అలాగే ఇక్కడ కూడా చేస్తున్నాం సార్. స్టడీ అవర్స్ అన్ని కండక్ట్ చేస్తాము. అది ఏంటంటే SA1 ఒక సెమిస్టర్ అయ్యాక పిల్లలు ఎలా ఉన్నారు అనేది మాకు ఒక ఐడియా వస్తుంది. సో అక్కడ నుంచి స్టడీ అవర్స్ అనేది లాస్ట్ అవర్ 1 అవర్ స్టడీ అవర్కి పెట్టి అక్కడే ఈ పిల్లలందరినీ అంటే మాకు 3 సెక్షన్స్ ఉన్నాయి ప్రతి క్లాస్కి. అలా సెక్షన్స్ అన్నిటిలోని కొంచెం ఇలా వెనకబడిన పిల్లల్ని ఒక సెక్షన్లోకి తీసుకొచ్చి ఒక ఉపాధ్యాయులను వాళ్ళకి నియమిస్తామన్నమాట. అలాగే ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ జరుగుతుంది వాళ్ళకి. ఈ ట్రస్ట్ కార్యదర్శి ఎం గాల్రెడ్డి గారు RSS భావజాలం గలవారు. విశ్వ హిందూ పరిషత్తులో రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వారు. వారు పాఠశాల వ్యవస్థాపక దశ నుంచి వివిధ దశల్లో పనిచేస్తున్నవారు. వారి అనుభవాలను స్వల్పంగా వివరిస్తారని S6 ఛానల్ వారు ఈరోజు ఆ పాఠశాలను దర్శించి మేము చేస్తున్న విద్యా బోధన గురించి, విద్యా సంస్థ గురించి, ఈ విద్యా సంస్థ నిర్మాణానికి లేదా కృషి గురించి తెలుసుకోవడానికి వచ్చారు. వారందరూ కూడా భారతీయ విద్యా సమితి, విద్యాభారతి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ పాఠశాలను మేము 1983 సంవత్సరంలో ప్రారంభించాము. అప్పుడే ఈ యొక్క భారతీయ LIG కాలనీ వెలిసింది. అప్పుడు బీచ్ అజమాయిషీలో జరిగేది ఇది. LIG సొసైటీ ఆధ్వర్యంలో బీచ్ యజమాని యొక్క సహకారంతో మాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. మేమందరం కూడా చిన్నప్పుడు RSS కార్యకర్త, రాష్ట్రీయ సేవా సంఘ కార్యకర్తలము. ఇక్కడ మా విద్యార్థులు మా పిల్లలంతా కూడా బీహెచ్ఎల్ ప్రాంతంలో చుట్టుపక్కల ఈ యొక్క ఆంగ్ల మాధ్యమంలో జరిసే మిషనరీ స్కూళ్ళలో చదువుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఒక విద్యార్థి ఈ యొక్క మిషనరీ స్కూల్లో చేరుతాడో వెంటనే బొట్టు తీసేయమంటారు, గాజులు తీసేయమంటారు, అమ్మాయిలకి పూలు పెట్టుకోవద్దంటారు. ఇలాంటి భావాలతో చెప్తూ మొదట్లోనే వాళ్ళను సగం శాతం 50% క్రైస్తవం వైపు మత మార్పులు చేసే ఉద్దేశంలోనే వాళ్ళు పెట్టారు. ముఖ్యంగా విదేశీ సంస్థలు, విదేశీ మిషనరీ స్కూల్స్ విద్య, వైద్యం అనే ఈ సేవారంగాన్ని ఎన్నుకొని మన సమాజంలో, మన హిందూ సమాజాన్ని క్రైస్తవమయం చేయడానికి గత ఎన్ని వందల ఏళ్ళుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మన విద్యార్థులకు మన యొక్క బోధన అందజేయలేమా? మన భారతీయ విద్య ఇవ్వలేమా? మన సంస్కృతి సంప్రదాయాలు అందించలేమా? అందువల్ల మన భారతీయ విద్య, మన పూర్వకాలం నుంచి మన యొక్క పెద్దవాళ్ళు నేర్చుకున్న విద్య కొంతైనా జోడించి ఈ విద్యారంగం లోపల మన యొక్క అస్తిత్వాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ విద్యాభారతి పాఠశాలను 83లో ఇక్కడ భారతీనగర్లో LIGలో స్థాపించాము. తర్వాత 7 సంవత్సరాలకి మా యొక్క కృషి గుర్తించి బీచ్ యాజమాన్యం వాళ్ళు టౌన్షిప్ ఏరియాలో ఒక పాఠశాలను ఇచ్చారు. అది 1990 నుండి గత 36 ఏళ్ళుగా పనిచేస్తుంది. అలాగే పక్కన రామచంద్రపురం విలేజ్లో చాలా బీద కాలనీ, స్లమ్ ఏరియా, అక్కడ చాలా మత మార్పులు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతంలో మన భారతీయ విద్య అందించాలనే ఉద్దేశంతో అక్కడ 2005లో 3వ పాఠశాల నెలకొల్పాము. అలా విస్తరిస్తూ వెళ్తున్నారు మీరు. అవును, పాఠశాలల విస్తరణ, సంస్కార భారతి కార్యక్రమాల విస్తరణ జరుగుతుంది. మీ అనుభవాలు పరంగా పూర్తి స్థాయిలో సేవలు అందించగలుగుతున్నాం అనుకుంటున్నారు? మా కమిటీ వాళ్ళం ఈ యొక్క మంచి ఉద్దేశంతో పూర్తి సహకారంతో పూర్తి సమయాన్ని మేము వినియోగించి ఈ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నాము.
నా యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఎంఎస్సీ ఫిజిక్సే. నేను కూడా అప్పుడప్పుడు 10th క్లాస్ పిల్లలకి ఫిజిక్స్ క్లాసులు తీసుకుంటాను నేను. అలాగే నా ఇష్టమైన సబ్జెక్ట్ సోషల్ స్టడీస్ కూడా తీసుకుంటాను 10th క్లాస్ వాళ్ళకి వీక్లీ వన్ పీరియడ్. అలాగే విద్యార్థులతోటి మమేకమైపోయి మంచి వాతావరణం లోపల విద్యార్జన చేయడానికి ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మన యొక్క సమాజ బాధ్యత కూడా కొంత నెరవేరుస్తున్నాం అనే యొక్క తృప్తితోటి మేము సంపూర్ణంగా సమయం కేటాయించి ఇక్కడ పనిచేస్తున్నాం గత 43 ఏళ్ళుగా. జీవితంలో తృప్తిని ఇస్తుంది ఒక సేవా కార్యక్రమం నిర్వహించడానికి. ఎందుకంటే మనం సమాజంలో స్వీకరించాము, కొంత సమాజం కొంత ఇచ్చింది, తిరిగి సమాజానికి ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క విద్యా రంగంలో ఈ పాఠశాల నిర్వహిస్తున్నాము. నా విద్య, నా అభిరుచి, ఇక్కడ వాతావరణం నన్ను ఇంకా పనిచేయడానికి ప్రోత్సహిస్తుంది. శక్తి ఉన్నంత వరకు కూడా ఈ రంగంలోనే పనిచేస్తానని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ పాఠశాలను మార్చాల్సిన అవసరం వస్తుంటుంది. అట్లాంటి దశలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయి? మొదటి నుంచి మేము కోరుకున్నది ఏంటంటే బాగా డబ్బున్న విద్యార్థులు మా స్కూల్కి రావాలని మేము కోరుకోలేదు. డబ్బున్న విద్యార్థులు అంతా కూడా కార్పొరేట్ స్కూల్లో చేరిపోయి వారు విదేశాలకు ఎగుమతి చేసేలాగానే మేము భావిస్తాము. వారి యొక్క చదువు, వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఈ దేశానికి ఉపయోగపడతాయా లేదో తెలియదు, కానీ ఎక్కువ మంది మాత్రం విదేశాల్లోనే సెటిల్ అయిపోయేవారు, పోతున్నారు కూడా. కానీ మా భావన ప్రకారంగా ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, ఈ దేశంలోనే జీవించే వాళ్ళు, ఈ దేశంకే సేవ చేసేవాళ్ళు, ఈ దేశంలోనే మట్టిలోనే కలిసిపోయేవాళ్ళు, వాళ్ళకి మంచి విద్య అందించినట్లయితే ఈ సమాజాన్ని వాళ్ళు మన ధర్మం ప్రకారంగా సంస్కారాలతోటి ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచుతారనే ఒక మంచి భావంతో భారతమాతకు గౌరవ ప్రతిష్టలు ఇచ్చే యోగ్యమైన అమ్మాయిలను అబ్బాయిలను అందిస్తే అదే గొప్ప అనే ఒక గొప్ప ఉద్దేశంతో మేము ఈ యొక్క విద్యారంగాన్ని గత 43 ఏళ్ళుగా చెప్తున్నాము. మాకైతే సంపూర్ణంగా తృప్తినిస్తుంది ఈ యొక్క విద్యారంగం. పాఠశాలల పద్ధతులు మీరు విస్తరిస్తూ వెళ్తున్నారు, అప్పుడు ట్రస్ట్ బాధ్యతలు కూడా పెరుగుతాయి. అట్లాంటప్పుడు కొత్త సభ్యులను తీసుకుంటారా, లేదా ఆ పాఠశాలలకు అనుగుణంగా ఆ ప్రాంతం వారిని ఏమైనా దానికి బాధ్యతలు అప్పచెప్తారా? ఎందుకంటే విద్యారంగంలో ఎన్నో నూతన మార్పులు వస్తున్నాయి. మార్పులు అనుగుణంగా విద్యారంగంలో కూడా మేము కూడా మార్పులు ప్రతి సంవత్సరం చేస్తూ ఈ యొక్క విస్తరణ కూడా చేస్తూ స్థానికంగా విద్యారంగంలో ఉన్న అభిరుచి ఉన్న వ్యక్తులను కూడా జోడిస్తూ వారి సహకారాలు కూడా మేము తీసుకుంటూ ఎక్కువ మందిని కలుపుకుంటున్నాము. ముఖ్యంగా విద్యారంగంలో అభిరుచి ఉండాలి, సేవ చేసే దృక్పథం ఉండాలి. ఆ రెండున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క రంగానికి పరిపూర్ణంగా సేవలు అందించగలరు. ప్రస్తుత సమాజంలో అలాంటి వారు తగ్గిపోతున్నారనేది ఒకటి ఉంది. సబ్ కమిటీ అనేవి ఏర్పాటు చేశాము. సబ్ కమిటీలో ఓన్లీ స్థానికులు మాత్రమే ఉంటారు ఇక్కడ. వాళ్ళు ప్రతిసారి కూడా ప్రతి నెలకోసారి వాళ్ళకు మీటింగ్ పెట్టేసేసి గత నెలలో చేసిన యొక్క పనులు, వచ్చే నెలలో చేసిన పనుల గురించి, వాళ్ళకి సహకారం గురించి, ఇంకా సమాజాన్ని ఎలాగ ప్రభావితం చేయాలి, విద్యారంగంలో వచ్చిన మార్పులను ఎలాగ అనుగుణంగా అడ్జస్ట్ అయిపోయి మనం సమాజానికి ఎలా సేవ చేయాలి అని వాళ్ళని జోడించుకుంటూ మేము కొత్త కొత్త సభ్యులను కూడా జోడించుకుంటూ మా కమిటీని కూడా పునర్గఠితం చేస్తూ ముందుకెళ్తున్నాం. ఇది నిరంతరమైన ప్రక్రియ. ఇది ఎందుకంటే ఇది సొంతది అనుకోవట్లేదు. అంటే ఎవరు కూడా పెట్టుబడి పెట్టలేదు, అందరూ సేవ ద్వారానే మేము బంధితులం అయిపోయాము. ఆ సేవలోనే మేము అందరం కూడా తృప్తి పొందుతున్నాము. కొత్త సభ్యులు వస్తున్నారు, వయసు మీరిన వాళ్ళు సహజంగా విరామం పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక రకమైన విద్యా విధానాన్ని అనుసరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మరో పద్ధతి అనుసరిస్తుంది. స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ అని రకరకాలుగా ఉంటాయి. మీరు ఏ పద్ధతిని అనుసరిస్తున్నారు? మరి మొదటిది కూడా స్టేట్ సిలబస్ ప్రకారం నడిచే స్కూల్. గతంలో పూర్తి స్టేట్ గవర్నమెంట్ సిలబస్ని వాడుతూ దానికి మా యొక్క మాతృ సంస్థ అయినటువంటి సంస్థ విద్యాపీఠ యొక్క ఆలోచన కూడా జోడిస్తూ చెప్పేవాళ్ళం. రెండింటి కూడా సమన్వయం చేసుకుంటూ విద్యాబోధన చేస్తున్నాం, విద్యార్థులు బరువు కాకుండా. 2020 నుండి కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి
నూతన విద్యా విధానం ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 2020 అనుగుణంగా విద్యార్థులకు మాతృభాషలోనే బోధిస్తే త్వరగా విషయాలు అర్థమవుతాయి అనే యొక్క భావన అందరిలో ఉంటుంది. కానీ ఆంగ్ల భాష వ్యామోహంతో అందరూ కూడా ఆంగ్లం కావాలి అనే ఆ యొక్క దిశలో పరిగెడుతున్నారు. కానీ మాతృభాషలో నేర్చుకున్నంత సులభంగా ఈ విదేశీ భాష లోపల ఏ విషయంలో నేర్చుకోలేము. నా స్వ అనుభవం కూడా అంతే. నేను చిన్నప్పటి కూడా తెలుగు మీడియం చదువుకున్నాను. నేనేమి ఆంగ్ల భాషలో చదివిన వాళ్ళకి ఏం తీసిపోలేదు. వాళ్ళు సరిసమానంగా పోటీ పడుతూ ఈ స్థాయికి వచ్చాను నేను. పుస్తకాల మోత అనేది ప్రధానంగా అన్ని పాఠశాలల్లో ఏర్పడుతుంది. ఆ పుస్తకాల మోతను మీరేమైనా ప్రత్యేకంగా తగ్గించే వ్యవస్థ ఉందా? పిల్లలు దాదాపుగా 6:30 నుంచి 7 గంటల వరకు మా స్కూల్లోనే ఉంటారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ బరువంతా మోసుకపోకుండా ప్రతి క్లాస్ రూమ్లో వాళ్ళకు నిర్దేశించిన సెల్ఫ్లలో అంటే ఇంటిలో అవసరం లేని పుస్తకాలను ఇక్కడే ఉంచుకొని ఏదైతే హోంవర్క్ తప్పకుండా చేయాలి, ఈ విషయం తప్పకుండా అధ్యయనం చేయాలని పుస్తకాలు మాత్రమే వాళ్ళకి ఇస్తాము. అట్లా వాళ్ళ బరువును తగ్గిస్తాము. సగం పుస్తకాలు ఈ స్కూల్లోనే ఉంటాయి పిల్లలవి. ఎందుకంటే పిల్లలకు అధిక భారం మోసే ఆ విద్యా విధానమే ఈ పాశ్చాత్య విద్యా విధానం. దాన్ని పూర్తిగా మేము అంగీకరిస్తాం. పిల్లలు ఏ రోజు ఆ రోజు హోంవర్క్ చెప్పిన పాఠాలు వల్లసారి పునశ్చరణ చేయడం, ఏమైనా అనుమానాలు ఉంటే నోట్ చేసుకొని రావడం, నెక్స్ట్ డే క్లాస్ లోపల వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా వాళ్ళ విషయ పరిజ్ఞానం తెలుస్తుంది. సబ్జెక్ట్ విషయాలే కాకుండా దానికి జోడించి కొన్ని అదనపు విషయాలు కూడా వాళ్ళకి అవసరమైనవి, అర్థమయ్యేటివి రెండు కూడా మా క్లాసులో చెప్తున్నాము. దీనికి అనుగుణంగా మా యొక్క పాఠశాల అధ్యాపకులను ప్రతి సంవత్సరం కూడా ఓరియంటేషన్ క్లాస్ పెట్టి వస్తున్న మార్పులను కూడా స్వాగతిస్తూ అనుగుణంగా మేము వాటిని కూడా తయారు చేసుకుంటున్నాము. ఈ ప్రక్రియ నిరంతరంగా గత 40 ఏళ్ళుగా నడుస్తూనే ఉంటుంది. జనరల్గా స్టేట్ సిలబసే అధిక భారంగా ఉన్నది. కొన్ని తరగతుల అంటే పుస్తకాల పరంగా మీరు స్టేట్ సిలబస్తో పాటుగా అదనపు సిలబస్ మీరు జోడిస్తుంటారు. అట్లాంటప్పుడు ఏ సమస్యలు ఎదురుతుంది? అంటే స్టేట్ సిలబస్ లోపల కొన్ని కాన్సెప్ట్స్ వాళ్ళు బైపాస్ చేస్తారు. సిబిఎస్ సిలబస్లో సిస్టమేటిక్గా ఉంటుంది. విధంగా స్టాండర్డ్స్ మాత్రం స్టేట్ సిలబస్లోనే ఎక్కువగా ఉంటుంది. స్టాండర్డ్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి స్టేట్ సిలబస్ చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ పిల్లలకి సబ్జెక్ట్ అవగాహన లోపల మాత్రము సెంట్రల్ సిబిఎస్ సిలబసే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఒక విద్యార్థికి విషయం తెలియాలి, పరీక్ష రాయాలి, తట్టుకోవాలి. అందుకని రెండింటిని సమ్మిళితం చేస్తూ మేము ఇక్కడ విద్యాబోధన చేస్తున్నాం. అలా సమ్మిళితం చేయడానికి ప్రత్యేకమైన పుస్తక వ్యవస్థ ఏమైనా ఉందా? పుస్తక వ్యవస్థ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. మా మాతృ సంస్థ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ఇది అఖిల భారత సంస్థానికి అనుబంధితంగా ఉంటుంది. ఈ యొక్క పాఠశాల అన్నిటి కూడా ఒక భారతీయ దృక్పథం. ఎందుకంటే ఇది మన బుక్స్లో కానీ ఎగ్జామ్లో అడగరు. ఇది విద్యార్థికి ఈ వయసులో నేర్పించాలి. ఒక విద్యార్థి యొక్క మనస్సు 6 to 8 years మధ్య లోపల దాదాపు 80% వికసిస్తుంది, షార్ప్గా ఉంటుంది. ఆ వయసు లోపల ఏ విషయమైనా త్వరగా స్వీకరించగలడు ఒక విద్యార్థి. అట్లా చిన్నప్పటి నుండే మేము ఈ రెండు విషయాలను కూడా జోడించి వాళ్ళకి భారం కాకుండా సులభంగా సంతోషంగా అర్థమయ్యే విధంగా మేము జోడించి చెప్తున్నాం. మేము అదనపు విషయాలు జోడించడం వల్ల వారి జ్ఞాపక శక్తి పెరుగుతుందా తగ్గుతుందా? తప్పనిసరిగా పెరుగుతుంది. ఇప్పుడు మొన్న ఆగస్టు 6 నాడు హీరోషిమా మీద అమెరికా బాంబు వేసింది. ఇప్పటి తర్వాతకి తెలియదు, మాకు తెలిసినంత కూడా వాళ్ళకి ఎలా తెలియదు. అట్లాగా అణుశక్తి యొక్క మంచి చెడు దుష్పరిణామాలు కూడా పిల్లలకు అట్లా అన్వయించి చెప్పినట్లయితే, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే వాళ్ళ మనసు లోపల ఈ విషయాలన్నీ కూడా హత్తుకుంటాయి సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటుగా. అట్లా భిన్న భిన్న సామాజిక సమస్యలు కూడా మేము పిల్లలకు బోధిస్తున్నాం. ఇక్కడ వాళ్ళ పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా 10th క్లాస్ అయ్యేలోపు బోధించి మంచి వ్యక్తులుగా తయారు చేసి మా యొక్క పాఠశాలకు పంపిస్తున్నాం మేము.
7-10 వయస్సులో ఉన్నారు ఇప్పుడు. మీరు ఇప్పటికీ కొన్ని తరగతులు తీసుకుంటున్నాం అంటున్నారు. అవును. తరగతులు తీసుకునేటప్పుడు అనుభవాలేంటి? హ్యాపీనెస్సా? కొన్ని సందర్భాల్లో బాధ కలుగుతుంది, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? అనుభవాలేంటి? బాధ అంటూ ఏం లేదు. తృప్తిగా మన యొక్క సేవను పరిపూర్ణంగా అందించడానికి పిల్లల స్థాయికి మనం దిగి ఆ స్థాయిలో మన విషయాలు చెప్పినట్లయితే పిల్లలు హత్తుకుంటారు, స్వీకరిస్తారు. కొన్ని సబ్జెక్ట్ విషయాలు దానికి కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం అప్లికేషన్ చెప్పినట్లయితే దీనికి ఇదా, ప్యూర్ సైన్స్తో పాటు ఇన్ని ఉంటాయి అప్లికేషన్స్. అట్లా విద్యార్థికి సమాజం లోపల ఎలా జీవించాలి, సమాజం అన్ని కులాల మధ్య సమరసత ఎలా సాధించాలి, పర్యావరణ పరిరక్షణ ఎలా చేయాలి, ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం ఎలా చేయాలి, ప్లాస్టిక్ వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటి, సమాజం ఎలా బాధపడుతుంది, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అసలే వాడకూడదు, ఈవెన్ థిక్నెస్ ఉన్న ప్లాస్టిక్ కూడా వాడకుండా ఉంటే మంచిది, అందరు కూడా గుడ్డ సంచి కానీ గోనె సంచి కానీ తీసుకెళ్ళి బజార్కి వెళ్ళాలి, మీ పేరెంట్స్ చెప్పండి. అలా ఇంట్లో కూడా మీ అమ్మా నాన్నలకు మీరు సహకరించాలి. వాళ్ళు ఎంతో కష్టపడి మీరు చదివిస్తున్నారు, వాళ్ళ బాధ్యతలను గుర్తెరిగి అమ్మా నాన్నలను గౌరవిస్తూ వాళ్ళని బాధ పెట్టకుండా మీకు అబ్బిడంతా చదువుకోండి. 25-26 ఇయర్స్ చదువుకోవాల్సిందే మీరు విద్యారంగంలో. ఇంత వెళ్ళినంత క్వాలిఫికేషన్ సంపాదించుకొని తర్వాత మీ జీవితంలో స్థిరపడండి అని మేము విద్యార్థులు చెప్తుంటాము. ఎవరైనా తల్లిదండ్రులు తొందరపడి పెళ్లి చేస్తే మీకు భారం అయిపోతే మాకు ఇవ్వండి, ఆ పిల్లల్ని మేము చదివిస్తాము అనే ఒక పాజిటివ్ దృక్పథాన్ని కూడా వాళ్ళకి కలిగిస్తున్నాము. నాకు తెలిసినంత 43 ఏళ్ళ లోపల మా విద్యార్థులు వెళ్ళే ప్రతి క్షేత్రంలో మంచిగా రాణిస్తున్నారు. ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం మేము నిర్వహిస్తాం మన పాఠశాలలో. వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ పిల్లలతో ఇప్పుడున్న పిల్లలతో వాళ్ళు మాట్లాడతారు, క్లాసులు తీసుకుంటారు. వాళ్ళతో వచ్చిన సదుపాయాలు కూడా ఇక్కడ మాకు అందజేస్తున్నారు. పూర్వ విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క సేవలు, సమాజం యొక్క సేవలు, మా యొక్క కృషి, ఇవన్నీ కూడా విద్యారంగంలో ఒక పరిపూర్ణమైన తృప్తినిస్తుంది. ఇందులో మాకు ఎలాంటి బాధ లేదు. సమాజపరంగా నడుస్తుంది, సమాజ పోషణం ఇది. సమాజం కోసమే జీవిస్తున్న పిల్లలు సమాజంతో నడపాలి మన సంస్థలనే ఉద్దేశంతో సమాజం నుండి అన్ని సహకారాలు స్వీకరిస్తూ హార్దిక సహకారాలు తీసుకుంటూ ఈ విద్యారంగంలో మా యొక్క పాత్రను నిర్వహిస్తున్నాము. सावधान मातृप्रणाम 1 2 3 या कुंदेन्दु तुषारहारधवला या कुंदेन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करा प्रभृतिभिः देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा शुक्लां ब्रह्मविचारसा प्रपरमा आद्यां जगद्व्यापिनी वीणा पुस्तकधारिणी अभयदा
स्वहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् रत्नाकरादौतपदां रत्नाकरादौतपदां हिमालयकिरीटिनी ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरम् ॐ द्यौशान्तिः ॐ द्यौशान्तिः अन्तरिक्षगं शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवा शान्तिः ब्रह्म शान्तिः सर्वगं शान्तिः शान्तिरेव शान्तिः श्यामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः। मातृ प्रणाम 1 2 3 स्वस्थ। जन्मदिनमिदं अयि प्रिया सखे जन्मदिनमिदं अयि प्रिया सखे शन्तनोतु ते सर्वदा मुदं शन्तनोतु ते सर्वदा मुदं प्रार्थयामहे भवशतायुषी प्रार्थयामहे भवशतायुषी ईश्वरः सदा त्वां रक्षतु ईश्वरः सदा त्वां रक्षतु पुण्यकर्मणा कीर्तिमार्जया पुण्यकर्मणा कीर्तिमार्जया जीवनं तव भवतु सार्थकम् जीवनं तव भवतु सार्थकम् जन्मदिनमिदम् अयि प्रिया सखे जन्मदिनमिदम् अयि प्रिया सखे शन्तनोतु ते सर्वदा मुदं शन्तनोतु ते सर्वदा मुदं। ఇదండి విద్యాభారతి ట్రస్ట్ నిర్వహించే పాఠశాలల తీరుతెన్నులు, వారి అనుభవాలు, విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన విధానాలు మనకు వివరించారు. అందుకు ధన్యవాదాలు. త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.